హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వెంకటగిరిలో జరిగే గట్టపు కుండలు అని నిలబెడతారండి. ఈరోజు వెంకటగిరి రాజాగారి నగిరి అండి. ఇది ఘట్టోత్సవం జరుగుతుందండి. ఈరోజు ఈ నగర్ దగ్గర నుంచి అమ్మవారిని ఫస్ట్ అత్తగారింటి దగ్గర ఈరోజు గట్టపు గుండలు పెడతారంట. ఆ కుండల వేడుక అయితే నేను మీకు చూపిస్తాను, రండి వెళ్దాం. వెంకటగిరి తిరుపతి జిల్లాలో పోలేరమ్మ జాతర జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి స్వాగతం చెప్తున్నానండి నేను. అందరూ వచ్చి పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాన్ని, కృపా కటాక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారు చాలా సత్యమైన తల్లి. అందరికీ తెలుసు వెంకటగిరి జాతర అంటే, కానీ నేను చెప్తున్నానండి అందరికీ. వచ్చి జాతరకి అమ్మవారి ఆశీస్సుల్ని స్వీకరించమనేసి కోరుకుంటున్నాను. ఇదైతే అమ్మవారిని కొలుపు చేశారండి. అమ్మవారి అత్తగారి ఇల్లంట ఇది. అమ్మవారికి బలిస్తారు కదా అండి, ఆ ఊరేగింపు అయితే చేస్తారు. ఇక్కడైతే గట్టపు కుండలు పెట్టిన అమ్మవారి గుడి ఇది. ఈ గుడిలో కుండలు అయితే కొలుపు చేస్తున్నారు. జనాభా అయితే ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఇసుకేస్తే రాళ్ళనంతమంది. మనకి పోలీసు శాఖ వాళ్ళు అనేది చాలా హెల్ప్ చేస్తున్నారు. అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వీళ్ళందరికీ మనం అయితే కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలి. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేనైతే. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా కష్టమవుతుందని వెళ్ళాకే తెలిసింది నాకు. అందరూ అయితే టెంకాయలు, అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తున్నారు. ఫస్ట్ మనం మొక్కిన మొక్కుబడి అనేది ఖచ్చితంగా తీరుతుందటండి. అమ్మవారికి మొక్కుకున్నవి మొక్కు తీర్చడానికి ఇంతమంది వచ్చారు. ఈ గట్టపు కుండల్లో ఎవరెవరు మొక్కుకున్నవి వాళ్ళు తీరుస్తారట. పెరుగన్నము చల్ల పోసేవాళ్ళు, అంబలి పోసేవాళ్ళు, అలాగే మనం వడపప్పు చేస్తాం కదండి, పెసరపప్పు నానబెట్టి బియ్యము, అలా వడపప్పు ప్రసాదాన్ని ఇక్కడైతే మేళతాళాలతో అమ్మవారికి ఆనందంగా ధూపాల నైవేద్యాలు సమర్పిస్తున్నారండి. పసుపు కుంకాలు, టెంకాయి అన్నీ తీసుకెళ్ళాము మేము కూడా. అమ్మవారు వచ్చిందటండి వీళ్ళకి. చూడండి అమ్మవారు వాలి ఈ మేళాలతో ఎలా చేస్తున్నారంటే చాలా ఆనందదాయకంగా ఉంది. జనాభా అయితే చాలామంది ఉన్నారు. ఈ క్యూలో వెళ్ళేసరికి పిల్లలైతే చాలా ఒత్తిడి జరుగుతుంది. కానీ మన అన్నయ్య వాళ్ళు, పోలీస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా పంపిస్తున్నారు క్యూలో కూడా. అమ్మవారైతే చాలా సత్యమైన తల్లి, మన పోలేరమ్మ తల్లి. జాతరకి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోమని కోరుకుంటున్నాను నేను. ఈరోజైతే ఆదివారము గట్టపు కుండల వేడుకండి. ఈరోజు మనకి 25, 26 జాతర జరుగుతుంది. ఈ రోజు నుంచి అమ్మవారి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. చాలా కన్నుల పండగగా చేస్తారు. జనాభా తొక్కిడి జరగకుండా చాలా కాపాడుతూ చాలా మంచి చేస్తున్నారండి మన పోలీస్ వాళ్ళు అయితే. చూడండి ఎంతమంది ఉన్నారు. అందరూ చాలా జాగ్రత్త అనేది తీసుకున్నారు. ఈ తొక్కిడైతే చాలా ఎక్కువ ఉందండి. ఇంకా ఇంత జనాభా ఉండే దగ్గర జాతర అంటే మామూలే. మనమే జాగ్రత్త తీసుకొని పిల్లల్ని మంచిగా చూసుకోవాలి కదా. మా పిల్లల్ని తీసుకెళ్ళి ఈ క్యూలో నేను అసలు ఎక్కడున్నానో కూడా కనిపించట్లేదు కదా. ఇంత జనాభాలో మా చిన్నోడిని అయితే చాలా జాగ్రత్తగా ఎత్తుకున్నానండి నేను. జై జై పోలేరమ్మ అనేసి అందరూ పూలు వేస్తూ, కుడుములు వేస్తూ, ఎర్రగడ్డలు వేస్తున్నారు. అమ్మవారికి చాలా మంచిదటండి. ఇవన్నీ మొక్కుకొని మొక్కుబడి చెల్లించడం అటండి ఇవి. ఈ గట్టపు కుండల్లో వేసేదానికైతే మనకి ఆ అదృష్టం ఉండాలి. మీరు చూసి దర్శనం చేసుకున్నాకే మీకు అర్థమవుతుంది అమ్మవారి మొక్కుబడి ఎలా చెల్లించుకుంటాము అనేది. ఇది గుడి మండపం అండి. అమ్మవారి అత్తగారి ఇల్లు దగ్గరే అమ్మవారికి గుడిని కట్టారు. మన
మనకి గవర్నమెంట్ కూడా చాలా మంచిగా చూసుకుంటుందండి. ఇక్కడేనండి అమ్మవారి ఘట్టాలు అయితే చూడండి, దర్శనం చేసుకోండి. ఇక్కడికి చాలా కష్టమైంది మనకి దర్శనం చేసుకోవడానికి, వీడియో తీసుకోవడం కోసము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి కుండలు, అవేనండి గట్టపు కుండలు అని అంటారు. చూడండి ఇక్కడ పీఠం పైన పెట్టున్నారు. ఇక అయితే ఊరేగింపు మొదలు పెట్టారండి. అమ్మవారికి బలిస్తారు కదండి, బండి పైకి ఎక్కించి ఊరేగింపు అయితే మొదలుపెట్టారు. ఇక ఈ నడీదుల్లో చాలా మనకి రష్గా ఉంది. అమ్మవారి ఊరేగింపు కూడా ఇలాగే జరుగుతుంది. అప్పుడైతే అసలు మనకి అడుగు పెట్టే అంత ప్లేస్ కూడా ఉండదండి ఆ జాతర రోజు. అమ్మవారి నిమజ్జనం చేసేది కూడా మనం ఉండే ఇంటి ముందు నుంచే పోలేరమ్మ తల్లిని తీసుకెళ్తారు. నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి. ఆ తల్లి ఊరేగింపు జరిగే రోడ్డు పక్కన ఉండే ఇళ్ళల్లో మేమంతా ఉండడం ఈ మల్లం దళం దగ్గర చాలా సంతోషం అండి. మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు జాతర రోజు అయితే చూపిస్తాను నేను వీడియో తీసి. మన వాకిటి ముందు నుంచి అమ్మవారు నిమజ్జనం జరిగే దగ్గరికి తీసుకెళ్తారు. ఆ నిమజ్జనం ప్లేస్ కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. మనకి దర్శనం చేసుకునే అదృష్టం ఉంది. అమ్మవారి ఆశీస్సుల్ని స్వీకరిద్దాం మనము. చూసారా ఈ గట్టపు కుండలైతే, ఈ ప్రసాదాలు, పసుపు కుంకాలు, అమ్మవారికి సమర్పించిన పూలు పండ్లు అన్నీ ఈ కుండలో ఉంటాయి. పెరుగన్నము, అంబలి అన్నీ ఈ ప్రసాదాలు లాగేసుకోవాలని ఈ జనాభా ఆతృత ఏందోనండి అసలు. మన పోలీస్ అన్నయ్య వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఈ కుండల్ని అమ్మవారి దగ్గరికి చేరుస్తారు. జాతర రోజు వరకు ఊరేగింపు చేస్తారంటే ఈ 3 రోజులు, ఆదివారం నుంచి ఈ బుధవారం రోజు వరకు ఈ గట్టపు కుండలు అనేది మనకి ఊరేగింపు చేస్తారు. చాలా జాగ్రత్తగా చేస్తారటండి. ఏ మాత్రము అశుభాలు అనేది జరగకుండా ఈ కుండల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే వీళ్ళందరికీ మనము చాలా కృతజ్ఞతలు అయితే తెలుపుకోవాలండి. వీళ్ళు లాగేస్తారని మన పోలీస్ అన్నయ్య వాళ్ళైతే చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారో. వీళ్ళకి ఎందుకో అండి ఇంత ఆతృత. అమ్మవారి పీకేసుకుంటే మనకి ఈ వెంకటగిరికి ఎంత జాగ్రత్తగా ఈ కుండలు అనేది ఈ మాడవీధుల్లో అనేది ఊరేగింపు చేస్తారో వెంకటగిరి అంత సురక్షితంగా ఉంటుంది. ఆ పోలేరమ్మ తల్లి చల్లగా ఆ తల్లి ఆశీస్సుల్ని, కృపా కటాక్షాలని మనపైన కురిపిస్తుంది అని నమ్మకం అంటండి. ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఈ ఆచారం అనేది కొనసాగుతూ ఉందట. మా అమ్మమ్మ గారు అయితే ఈ విషయాలు నాకు చెప్పారు. మేమైతే ఇక్కడ నిల్చున్నామండి అందరము. ఇక మా బాబునైతే వీడియో తీస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చిందండి పిల్లల్ని ఇంత జనాభాలో తీసుకెళ్ళి. ఇక అయితే అమ్మవారికి మా వెంకటగిరి రాజా గారు పసుపు కుంకాలు, చీర అన్నీ సమర్పిస్తారంటండి. రాజాగారి దగ్గరే ఉంటాయంట అమ్మవారి నగలు, కిరీటము అవన్నీ సమర్పిస్తారంట. ఫస్ట్ ఇక్కడ గట్టపు కుండలని దింపి, ఇది కూడా రాజాగారిదేనటండి. నాకైతే మొత్తం అయితే తెలియదండి చెప్పేది. అది ఆచారం అంట ఎన్నో తరాల నుంచి. ఫస్ట్ అత్తగారింటి దగ్గర నుంచి పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గట్టపు కుండల్ని పూజ చేస్తారటండి. లోపల పెట్టి ఒడ్లు రాసుల పైన అమ్మవారి గట్టపు కుండలు పెట్టి పూజ చేస్తారటండి. చేశాక మళ్ళీ రాజాగారి నగిరిలోకి వెళ్ళి రాజాగారు అన్నీ సాంగ్యమంతా అమ్మవారికి సమర్పిస్తారంట. తరువాత మళ్ళీ పోలేరమ్మ ఉంటుంది కదా మనకి నడీదులు, అక్కడికి తీసుకెళ్ళి నిలుపుతారటండి. ఇదైతే ఈరోజు జరిగే కార్యక్రమము ఆదివారం రోజు. నేను మీ అందరూ అమ్మవారిని దర్శించుకొని అందరూ ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని, మనందరికీ ఆ తల్లి ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నానండి. నేను మీ అన్నపూర్ణని. అందరూ వచ్చి తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర స్వాగతం సుస్వాగతం అండి. వచ్చి అందరూ అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకోండి, దర్శనాన్ని చేసుకోండి, అమ్మవారి ఆశీర్వాదాన్ని కూడా తీసుకుందాము. ఇక్కడైతే మా అన్నయ్య గారు మాట్లాడుతున్నారు, మా గంగాధర్ అన్నయ్య గారు. పోలీస్ శాఖ వాళ్ళతో అన్నయ్య గారు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మా అన్నయ్య గారు. ఇక
ఇక గట్టపు కుండలు అయితే పూజ పూర్తి చేసుకొని మళ్ళీ బయలుదేరాయి. రాజాగారి నగిరిలోకి తీసుకెళ్తారండి. ఇప్పుడు అందరినీ లోపలికి పంపించారు. ఇక్కడ ఒడ్లు రాసులు పోసి ఇక్కడ గట్టపు కుండల్ని నిలిపి పూజ చేశారండి. అందరూ అమ్మవారిని దర్శనం చేసుకోండి. పోలేరమ్మ తల్లిని. జై జై పోలేరమ్మ తల్లి. ఇక్కడ ఉండే వేపాకులు ఈ ఒడ్లుని తీసుకొచ్చుకొని మనం దేవుడి రూమ్లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదటండి. ఈ ఒడ్లుని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినప్పుడు పోలేరమ్మ తల్లి, అన్నపూర్ణ తల్లి కృపా కటాక్షాల వల్ల మన ఇంట్లో అన్నముకి లోటు లేకుండా ఆ తల్లి మనకి సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుందని ఈ ఒడ్లుని మనకి ఆ తల్లి ఆశీర్వాదంగా తీసుకున్నామండి. అందరము ఆ తల్లి ప్రసాదం కూడా లభించింది. పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాన్ని అయితే స్వీకరిస్తామండి. జై పోలేరమ్మ తల్లి. 25, 26 వెంకటగిరి జాతర జరుగుతుంది ఫ్రెండ్స్.